ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద అక్రమ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులో తరలివస్తున్న 56 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. నిందితులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నరేంద్ర నాయక్, లక్ష్మణ్ నాయక్, భరత్ సాహులుగా గుర్తించామన్నారు. ఎన్హెచ్ నేషనల్ హైవే 16 వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నిన్న సాయంత్రం 3 వ్యక్తులు గంజాయి రవాణా చేస్తూ ఉండగా సింగరాయకొండ సిఐ గారు రంగనాథ్, టంగుటూరు ఎస్ఐ గారు వారి సిబ్బందికి పట్టుబడడం జరిగింది. వారి వద్ద నుండి సుమారు 56 కేజీల గంజాయిని పొట్లాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సోమనాథ్ నాయక్, లాచా నాయక్, కుట్టప్పన్, బేబీ కుట్టప్పన్ వీరు 3 కూడా ఒరిస్సా బోర్డర్లలో గంజాయి అక్కడ కొని అక్కడ నుంచి కేరళ, బెంగళూరుకి సరఫరా చేస్తున్నట్టుగా వారి యొక్క వాంగ్మూలంలో తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం 34 లక్షల రూపాయలు మొత్తం ఈ పొట్లాల్లో బస్సులలో పెట్టుకొని సంచులలో పెట్టుకొని క్యారీ అవుట్ చేస్తా ఉన్నారు. వీటన్నిటి కూడా గట్టి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.